సిటీలో మరోసారి కుండపోత వాన కురుస్తోంది. పలు ఏరియాల్లో దంచుకొట్టిన వర్షానికి మోకాల్లోతు నీరు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. డ్రైనేజీలు, నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో 3 గంటల్లో సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మాన్సూన్ టీమ్స్ను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంచగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, కోటి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, సుచిత్ర, కోంపల్లి, సికింద్రాబాద్ ఏరియాల్లో వాన దంచుకొడుతోంది. ఇటు సిటీ శివారు ప్రాంతాలను కూడా వాన కుమ్మేస్తుంది. క్యూములో నింబస్ మేఘాలతో ఒక్కసారిగా వాన కుండపోతం తలపిస్తోంది. 3 రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సిటీ జనానికి హైడ్రా కీలక సూచనలు చేసింది. ఆఫీస్ ముగిసే సమయం కావడంతో ఎవరూ ఒక్కసారిగా రోడ్లపైకి రావద్దని చెప్పింది. మరికొన్ని గంటల్లో భారీ వర్షం అలర్ట్ ఉందని, రోడ్లపైకి వచ్చి ఎవరూ ఇబ్బంది పడొద్దని చెప్పింది హైడ్రా. ఇటు వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర మోహరించిన మాన్సూన్ టీమ్స్ నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్కసారిగా కురిసిన వర్షాలకు లక్డీకపోల్, సెక్రటేరియట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, దిల్సుఖ్నగర్, చాదర్ఘాట్లలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. మోకాలలోతు నీరు చేరడంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనదారులకు కీలక అడ్వైస్ చేస్తున్నారు. సిటీలో మరోసారి కుండపోత వాన కురుస్తోంది. పలు ఏరియాల్లో దంచుకొట్టిన వర్షానికి మోకాల్లోకి నీరు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. డ్రైనేజీలు, నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో 3 గంటల్లో సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మాన్సూన్ టీమ్స్ను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంచగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, కోటి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, సుచిత్ర, కోంపల్లి, సికింద్రాబాద్ ఏరియాలో వాన దంచుకొడుతోంది. ఇటు సిటీ శివారు ప్రాంతాలను కూడా వాన కుమ్మేస్తోంది. క్యూములో నింబస్ మేఘాలతో ఒక్కసారిగా వాన కుండపోతను తలపిస్తోంది. మూడు రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల జనం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సిటీ జనానికి హైడ్రా కీలక సూచనలు చేసింది. ఆఫీస్ ముగిసే సమయం కావడంతో ఎవరూ ఒక్కసారి రోడ్లపైకి రావద్దని చెప్పింది. మరికొన్ని గంటల్లో భారీ వర్షాల అలర్ట్ ఉందని, రోడ్లపైకి వచ్చి ఎవరూ ఇబ్బంది పడొద్దని చెప్పింది హైడ్రా. ఇటు వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర మోహరించిన మాన్సూన్ టీమ్స్ నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్కసారిగా కురిసిన వర్షాలకు లక్డీకపోల్, సెక్రటేరియట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, దిల్సుఖ్నగర్, చాదర్ఘాట్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. మోకాలలోతు నీరు చేరడంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనదారులకు కీలక అడ్వైస్ చేస్తున్నారు.
గత 2 రోజులుగా మనకి ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావంతో ఈరోజు అదే ప్రాంతంలో అరౌండ్ 5:30 దిస్ మార్నింగ్ మనకి ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రాంతం నుంచి ఒక ద్రోణి ఒకటి కోస్తా ఆంధ్ర మన తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో మనకి ఈరోజు అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది. అలాగే ఈరోజు మనకి ఈ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఈ రెండింటి ప్రభావంతో ఈరోజు రేపు మనకి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మనం హెవీ రెయిన్ఫాల్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ నెల 25వ తారీఖున మనకి ఈ వెస్ట్ సెంట్రల్ బే అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో మరొక అల్పపీడనం ఈ ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి 26వ తారీఖు నాటికి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. తదుపరి 27వ తారీఖు నాటికి ఇది కోస్తా ఆంధ్ర మన నార్త్ సౌత్ ఒడిస్సా మధ్యలో ఈ ప్రాంతంలో తీరాన్ని దాటి ఈ రకంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందుకని మనకి ఈ నెల 25వ తారీఖు నుంచి దీని గమనంలో ఇంచుమించు 27వ తారీఖు వరకు కూడా మనకి విస్తృతంగా తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 25, 26వ తారీఖున చాలా జిల్లాల్లో భారీ వర్షానికి అవకాశం ఉంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షం కూడా దాని స్థితిని బట్టి అప్పుడు మనం పేర్కొనే అవకాశం ఉంది. నిన్న మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి విస్తారంగా వర్షాలు పడినాయండి. ముఖ్యంగా అతి భారీ వర్షాలు అయితే మనకి మెదక్ జనగాం మనకి యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతంలో 12 సెంటీమీటర్ల పైబడి 12 నుంచి 16 సెంటీమీటర్ల వరకు ఈ 3 జిల్లాల్లో మనకి వర్షపాతం రికార్డ్ అయింది. అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో రంగారెడ్డి జిల్లాలో 1-2 చోట్ల 8 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం, మిగిలిన 2 జిల్లాల్లోనూ కూడా ఇంచుమించుగా భారీ వర్షము ఇంటెన్స్ స్పెల్స్ 5 to 7 సెంటీమీటర్స్ చాలా చోట్ల రికార్డ్ అయింది. అలాగే మనకి నార్త్ తెలంగాణలోని జిల్లాలు ఇటు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, వరంగల్, మహబూబాబాద్ ఈ ప్రాంతంలో కూడా మనకి చాలా చోట్ల విస్తారంగా మోడరేట్ రైన్ కొద్దిపాటి భారీ వర్షం కూడా ఈ ప్రాంతాల్లో మనకి రికార్డ్ అయింది. మనం ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ ద్రోణి ప్రభావము అలాగే అల్పపీడన ప్రభావంతో మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఈ నిజామాబాద్, నిర్మల్, కుమరం భీము, మంచిర్యాల, అలాగే ఈశాన్య తెలంగాణలో జయశంకర్, భూపాల్పల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లా, అలాగే మహబూబాబాద్, ఇటు సిద్దిపేట, జనగాం, సూర్యాపేట ఈ ప్రాంతాల్లోని జిల్లాలకి మనం ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 చోట్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా ఈరోజు ఇంచుమించుగా భారీ వర్షం వరకు వెళ్ళే అవకాశం ఉంది. హైదరాబాద్లో మనం ప్రత్యేకంగా ఈ సీజన్లో చూసినట్టయితే మనకి ఈ తేడా అనేది ఒక రకమైన తేడా అనేది ప్రస్ఫుటంగా మనం చూస్తున్నాము. ఇది ఏమిటంటే మనకి పగటిపూట మనకి టెంపరేచర్లు అనేవి అసాధారణంగా ఇంచుమించు 31 నుంచి 34 డిగ్రీల వరకు పెరిగిపోవడము, సాయంత్రానికి మనకి పెద్ద క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సడన్గా వర్షపాతం పడటము చూస్తున్నాము. దీనికి కారణం ముఖ్యంగా మనం భావిస్తుంది ఏంటంటే ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది మనము ప్రస్తుతం దీని యొక్క పరిణామాలు మనం చూస్తున్నాం. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే మనకి సిటీలో టెంపరేచర్లు సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో వేడిగాలు అనేవి కింద నుంచి పైకి పోయి ఈ ప్రాంతంలో కంపేర్ టు సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ ప్రెషర్ కొంచెం తక్కువ ఉంటుంది. ప్రెషర్ తక్కువ ఉండటం వల్ల సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో మనం పడతాయని ఎక్స్పెక్ట్ చేసిన రెయిన్స్ కూడా వచ్చి సిటీలో పడుతున్నాయి. ఎందుకంటే ఈ తేమగాళ్ళు అనేవి సిటీ వైపు వేడిమి వల్ల ఆకర్షితం అయిపోయి సాయంత్రం అయ్యేటప్పటికి మనకి సిటీలో 4 పక్కల 4 చిన్న క్యుములోనింబస్ మేఘాలు ఇనిషియల్గా ఏర్పడటము, తదుపరి ఇవన్నీ కూడా మనకి కాన్ఫ్లుయెన్స్ అయిపోయి మొత్తం సిటీ అంతా కూడా విస్తృతంగా వర్షం పడటం అనేది మనం చూస్తున్నాము. రాగల 4-5 రోజుల్లో కూడా మనకి సినాప్టిక్ ఫీచర్స్ బాగా ఉన్నందున మాయిశ్చర్ అవైలబిలిటీ బాగా ఉంటుంది. సో మనం ఈ రాగల 4-5 రోజుల్లో కూడా సిటీలో ఇటువంటి వాతావరణం చూసే అవకాశం ఉందండి. ఈరోజు రేపు కూడా మనకి మధ్యాహ్నం దాటిన తర్వాత ఈ అక్యుములేషన్ అనేది ఎక్కువ అవుతుంది జనరల్గా. దానికి తోడు మనకి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసినట్టయితే ఆ ప్రాంతాల్లో మరింత వర్షం పడడానికి ఛాన్స్ కూడా క్యుములోనింబస్ మేఘాల వల్ల ఉంటుంది. సో ఈరోజు రేపు కూడా మనకి ముఖ్యంగా సాయంత్రం రాత్రి వేళల్లో భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్టుగా మనం సంబంధిత
సంబంధిత అధికారులకి మన బులెటిన్ ద్వారా, అలాగే స్పెషల్ బులెటిన్స్ ప్లస్ మన నౌకాస్ట్ బులెటిన్స్ అనేవి 24/7 ఎవ్రీ 3 అవర్స్కి అవసరాన్ని బట్టి 1 అవర్ కూడా మనకి సిటీలోని జిహెచ్ఎంసీ అధికారులకి, ట్రాఫిక్ పోలీస్కి వీళ్ళందరికీ మన బులెటిన్స్ అనేవి రెగ్యులర్గా పంపడం జరుగుతుంది. సిటీలో మరోసారి కుండపోత వాన కురుస్తోంది. పలు ఏరియాల్లో దంచుకొట్టిన వర్షానికి మోకాళ్లలోతు నీరు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు, చెరువుల్ని తలపిస్తున్నాయి. డ్రైనేజ్లు, నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో 3 గంటల్లో సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మాన్సూన్ టీమ్స్ ను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, కోటి, అబిడ్స్, దిల్సుఖ్ నగర్, సుచిత్ర, కొంపల్లి, సికింద్రాబాద్ ఏరియాలో వాన దంచుకొడుతోంది. ఇటు సిటీ శివారు ప్రాంతాలను కూడా వాన కుమ్మేస్తోంది. క్యూములో నింబస్ మేఘాలతో ఒక్కసారిగా వాన కుండపోతను తలపిస్తోంది.